గా తయారవుతున్నావు. ఏ నేను బోరింగ్ కాదు, నేను చాలా ఫన్. ఓకే చూడు, లిసన్, ఆ విషయంలో ఫన్ ఉండకపోతే ఇంకా ఏ విషయంలోనూ ఫన్ ఉండదు తెలుసా? ఓకేనా? ఎప్పుడు వదలద్దు. కానీ చాలా బాధాకరమైన విషయం ఏమిటో తెలుసా? ఏంటి? సంజు, ఈశాన్ ఇలా బిహేవ్ చేస్తారని నేను షాక్ అయ్యాను. అండ్ ఇట్స్ రియలీ బాదరింగ్ మీ. కామ్ డౌన్. కమిట్ అవ్వకపోతే అబ్బాయిలు ఏదో సాధించలేనట్టు ఫీల్ అవుతారు తెలుసా? సో ఇప్పుడు ఈ విషయం గురించి అబద్ధం చెప్పేస్తే సాధించినట్లేనా? ఆ లెక్క పెడితే నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ నేను వాళ్ళకి కమిట్ అయ్యానని అందరికీ చెప్పేస్తారు. మరంతేగా. ఐ వండర్ వాళ్ళు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు. వాట్ అంటే? లైక్ వాజ్ ఐ గుడ్ ఆర్ బ్యాడ్? అర్థమైందిలే. అంటే నువ్వు కమిట్ అవ్వకుండా నువ్వు ఎంత గుడ్డో ఎంత బ్యాడో అని తెలుసుకోవాలనేగా. యా. ఆశీష్ నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్. యా, చూద్దాం. ట్రై చేద్దామా? లెట్స్ స్టార్ట్. ఓకే, లెట్స్ ట్రై నౌ. He replied. He's completely lying. Oh my God, I just can't believe these guys. Really? Wow, నేను ఆ విషయంలో సూపర్ అన్నమాట. నాకు ఇప్పుడే తెలిసింది. ఒక మాట అడగాలి, నువ్వేంటి పెద్ద ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టు అసలు అంత పద్ధతిగా ఉంటావేంటి? ఆ పద్ధతిగా కనిపించే అమ్మాయిలు ఉన్నారు చూడు, వాళ్ళే ఎక్కువ ఆ టైప్. కరెక్టే. ఇప్పుడు మీ డాడీ అంత కూల్గా ఉంటే నువ్వేంటి ఇలా తయారయ్యావు అంత పద్ధతిగా? నువ్వు చెప్పింది కరెక్టే. మా నాన్న నన్ను చాలా డిఫరెంట్గానే పెంచారు. నీకు తెలుసా, మనం ఆ దేశానికి దూరంగా ఉన్నప్పుడు అక్కడికి సంబంధించిన అన్ని విషయాలు చాలా దగ్గరగా పట్టుకొని వదలకుండా ఉంటాం, ఎస్పెషలీ బేసిక్ వాల్యూస్. కరెక్టే. సో నేను లండన్లో పుట్టిన పెరిగినా మా నాన్న నన్ను చక్క ఇండియన్ వాల్యూస్తోనే పెంచారు. బట్ ద ఫనీ థింగ్ ఇస్, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇండియన్ వాల్యూస్తోనే పెరుగుతుంటే కానీ ఇండియాలో ఉన్న ఇండియన్స్ ఏమిటో వెస్టర్న్ వాల్యూస్ వైపు పరిగెత్తూ ఉంటారు. సో ఇవాళ ఇలా నేను ఉన్నానంటే ఖచ్చితంగా మా నాన్నకి థ్యాంక్ యూ చెప్పాలి. ప్రకాష్, ఆ రోజు నన్ను నీతో ఇంటికి తీసుకొచ్చావు. ఒకరోజు మన ముగ్గురిగా మన అమ్మాయి టామీతో ఈ ఇంటికి వస్తాం. హాయ్ టామీ, నీకు ఈ పేరు నచ్చిందా? నాకు తెలుసా నీకు ఈ పేరు నచ్చుతుందని. ఎందుకంటే ఇది మీ అమ్మ నీకు సెలెక్ట్ చేసిన పేరు. మీ అమ్మ మనతోటి లేదు, తను లేని లోటు నేను తీర్చలేను. కానీ ఇక మీదట నీకు తల్లి తండ్రి నేనే. నీకు ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. ఇలా నేను వేలు పట్టుకున్న విషయం నాకు గుర్తులేదు, కానీ ఆ రోజు నేను ఆ మాటని అర్థం చేసుకొని ప్రామిస్ తీసుకున్నాను అని పదే పదే తలుచుకొని హ్యాపీగా ఫీల్ అయ్యేవారు నాన్న. టామీ, ఓకే కదా? నాకు హెల్త్ బాగాలేనప్పుడు నీకు షాపింగ్ గుర్తొచ్చిందా? అది కొంచెం అర్జెంటుగా కొనాల్సి వచ్చింది. హెల్ప్ చేయనా? ఇది వాష్. హెల్త్ బాగాలేనప్పుడు ఏ తండ్రి కూతురికి పని చెప్తారు? నీకేం కాలేదు. యూఆర్ ఆల్ రైట్, యూఆర్ ఫైన్. నాకు తెలుసులే, కాస్త గార్భం చేస్తావని అన్నాను. ఇంకొన్నేళ్లు పోతే నువ్వే నన్ను గారాబం చేస్తావులే. డాడ్, నేనెంత ఎదిగానో అన్న విషయంపై నాకు లెక్చర్ ఇవ్వకు ప్లీజ్. నీకు 6 ఏళ్ళప్పుడు 16 ఏళ్ళ అమ్మాయిలా బిహేవ్ చేసేదానివి. అంటే
సాయంత్రం 6:30 డాక్టర్ అపాయింట్మెంట్. హాయ్ టామీ. I hate boys. ఫస్ట్ టైం నువ్వు నాతోనే డ్రింక్ చేయాలి. ఇన్ని తాగితే నా పని అయిపోతుంది డాడీ. కొంచెం కొంచెం టేస్ట్ చేయి, ఏది బాగుంటే దాంతో పార్టీ చేసుకుందాం. కానీ నేను ఇంతవరకు తాగలేదని నీకెలా తెలుసు? ఐ నో అబౌట్ మై డాటర్. ట్రై చేయి. సో నీ ఫేవరెట్ విస్కీతో. ఇట్స్ ఇంట్రెస్టింగ్. డామ్, ఏంటి? నీకు నచ్చదనుకున్నాను. డాడీ నేను నీ కూతురుని, నీకు నచ్చింది నాకు నచ్చకపోతుందా? ఇది వైన్. ఇది చాలా యమ్మీగా ఉంది, చాలా యమ్మీగా ఉంది. ఇది వోడ్కా కదా? ఎస్. ఇందులో ఏమీ టేస్టే లేదు. ఇట్ డజంట్ హ్యావ్ ఎ టేస్ట్. ఎందులో మిక్స్ చేస్తే ఆ టేస్ట్ వస్తుంది. బాగుంది. ఎక్కువ తాగలేను. ఓకే, ఫైనలీ వాట్ ఇస్ యువర్ చాయిస్? విస్కీ, వైన్. ఇవాళ వైన్తోనే సెటిల్ అయిపోతాం. గుడ్. కమ్, ఎక్కడికి? ఫాలో మీ. డాడీ, డాడ్ స్మోక్ చేస్తున్నావా? ఆర్ యూ సీరియస్? యా, నేను స్మోక్ చేయొచ్చా? షూర్. ఫస్ట్ టైం దగ్గకుండా స్మోక్ చేస్తున్నావు అంటే ఇంతకు ముందే. సారీ డాడ్, ఒక్కసారి స్మోక్ చేశాను. ఎలా అనిపించింది? నాకు నచ్చలేదు. గుడ్. దిస్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ హ్యాబిట్. వెయిట్. నచ్చలేదని మళ్ళీ కలుస్తున్నా. నచ్చలేదు, కానీ డాడ్తో ఇలా స్మోక్ చేసే అవకాశం ఏ కూతురు వదులుకుంటుంది? నాకు నచ్చలేదు, మీరు కంగారు పడకండి. ఐఎమ్ గోయింగ్ టు మిస్ యూ రా. డాడ్, మా కాలేజ్ ఇంటి నుంచి జస్ట్ 2 hours. పైగా నేను ప్రతి వీకెండ్ వస్తూనే ఉంటాను. మీరు మిస్ అయితే మీరు వచ్చేయండి. డోంట్ వరీ. నేను భయపడే క్షణాల్లో ఇదొకటి. ఇంకా దీనికి భయపడుతున్నారు? Are you in love?
ఉంటే ఏంటి? కొన్ని లిమిట్స్ పెట్టాలి. నిజంగా అతను నిన్ను ప్రేమించిన వాడైతే నీ లిమిట్స్ని రెస్పెక్ట్ చేస్తాడు. ఎలాంటి లిమిట్స్? సెక్షువల్ లిమిట్స్. డాడ్, వేరెవరన్నా అయితే నిన్ను రాంగ్గా గైడ్ చేస్తారు. తండ్రిని కాబట్టి నేను రైట్ వేలో గైడ్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, నీ లైఫ్లోకి ఎవడైనా నచ్చిన వాడు వస్తే వాడిని నాతో కంపేర్ చేయకు. ఎందుకు అవుతున్నావు? దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ప్రేమించిన ఆడవాళ్ళంతా అబ్బాయిల్ని తండ్రులతో కంపేర్ చేయటం కామన్. బట్ వీఆర్ డిఫరెంట్, బాయ్స్ ఆర్ డిఫరెంట్. అది వాళ్ళ తప్పు కాదు. బట్ మై డాడ్ ఇస్ ద కూలెస్ట్. Cheers. Cheers.